హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి ఫ్యామిలీ డైరీ. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు అండి. మా పిల్లలు మా హస్బెండ్ హాలిడే కదా, ఇంట్లోనే ఉన్నారు. కాస్త ఇంటి పనుల్లో అయితే హెల్ప్ చేశారు. వాళ్ళు ఏ పనుల్లో హెల్ప్ చేశారో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఒక హెల్దీ డ్రింక్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈరోజు అయితే మేము అవుట్ సైడ్కి వెళ్ళామన్నమాట. ఒక షాపింగ్ ఉంది. నేను ఏం షాపింగ్ చేశానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ అయితే పెట్టేశాను. మార్నింగ్ హాట్ వాటర్ ఒక గ్లాస్ తాగడం అయితే కంపల్సరీ కదా. అలాగే ఇక్కడ వచ్చేసి జీలకర్ర వాటర్ పెట్టాను. ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుంటే జీలకర్ర వాటర్ మార్నింగ్ తీసుకుంటే మంచిది. అలాగే నాన్ వెజ్ తీసుకున్న రోజు అయితే ఇంకే మంచిది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మా పిల్లలతో మా హస్బెండ్ మాట్లాడుతూ కూర్చున్నారు. నేనైతే కిచెన్లో బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా ఫ్రీగా మాట్లాడాలంటే పిల్లలతో సండేనే కదండి. ఇక వాళ్ళ డాడీ మాట్లాడుతున్నారనమాట. స్కూల్లో క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, మీకు అర్థమవుతున్నాయా లేవా, టీచర్స్ ఏమంటున్నారు అని వాళ్ళతో కాసేపు మాట్లాడుతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి అయితే జీలకర్ర టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి మా పాపకి అయితే సర్వ్ చేసేసాను. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలాంటి టీలు తప్పకుండా ట్రై చేయండి. వీటి కోసం ఒక్క 10 నిమిషాలు గడిపామనుకోండి, స్కిన్ బాగుంటుంది, అలాగే మంచి అరుగుదల కూడా ఉంటుందండి. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే డోర్స్ అయితే క్లీన్ చేస్తున్నాడు. సండే కదా, ఇంకా ఇంట్లో అయితే అందరూ ఏదో ఒక పని అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా హస్బెండ్ వచ్చి ఫ్యాన్లు అయితే క్లీన్ చేస్తున్నారు. ఇక నేనైతే వంట చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే లంచ్కి వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నానండి. కర్రీ చేసి వెళ్ళిపోయామనుకోండి, మనం ఎంత లేట్ అయినా వచ్చేసరికి మనం ఇంకా రైస్ వండేసుకుంటే సరిపోతుంది. దానికోసం ఇక్కడ నేను కొంచెం అయితే గసగసాలు, కొన్ని జీడిపప్పు అయితే వేసుకున్నాను. అలాగే కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. అయితే కర్రీ కోసం అయితే గిన్నె పెట్టుకొని వేడి చేసుకున్నాను. వేడైన తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని కొంచెం చెక్క, 4 లవంగాలు, అలాగే ఒక 2-3 యాలకులు, ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని కాస్త పసుపు, ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టుకున్నాను. కాస్త ఇవి ఫ్రై అయిన తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీ అయితే చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి. ఎందుకంటే షాపింగ్కి వెళ్ళే పని ఉందని చెప్పాను కదా. అలాగే ఒక 2 టమాటాలు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే ఏంటంటే ఆనియన్స్లో ఫ్రై అయ్యిందనుకో మనకు మంచి గ్రేవీ అయితే వస్తుందండి. అలాగే మటన్ కూడా వేసేసి ఒకసారి బాగా తిప్పేసుకొని మూత పెట్టుకున్నాను. ఇక్కడైతే మా పాప అయితే విండోస్ క్లీన్ చేస్తుంది. సండే అయినా వర్కింగ్ డేస్ అయినా ఖాళీగా ఉంటే పిల్లలైనా మా హస్బెండ్ అయినా ఇలా ఇంటి పనుల్లో అయితే హెల్ప్ చేస్తారండి. అయితే మటన్ అయితే ఉడికిపోయింది. అందులో ఒక 2-3 స్పూన్ల కారం వేసుకున్నాను. ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక చిన్న స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి వేసుకున్నాను. ఒకసారి అయితే బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడైతే నేను గ్రేవీ కోసం జీడిపప్పు, గసగసాలు నానబెట్టుకున్నాను కదా, అందులోనే కాస్త ఎండు కొబ్బరి వేసుకొని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా ఇంటి పనుల విషయంలో కానీ బయట ప్లే టైం విషయంలో కానీ మనం పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలండి. అప్పుడే పిల్లలు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు, మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటారు. ఇక్కడ దాదాపుగా అయితే మటన్ కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక చిన్న స్పూన్ గరం మసాలా, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, లాస్ట్లో కరివేపాకు వేసుకున్నాం అనుకోండి, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీ అయితే. ఇంకా ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా గ్రేవీగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మల్టీగ్రెయిన్ దోసతో పన్నీర్ దోశ చేస్తున్నానండి. దానికోసం ఇక్కడ 2 ఆనియన్స్ అయితే చాలా సన్నగా తురుముకుంటున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా సన్నగా తురుముకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. పన్నీర్లో అయితే మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది వెయిట్ లాస్ రెసిపీస్లో కూడా యూజ్ చేయొచ్చు, సలాడ్లో కూడా యూజ్ చేయొచ్చు. మనకి వెయిట్ లాస్లో అయితే చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మటన్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, కానీ మనం తరచుగా తీసుకోకూడదు. వెయిట్ లాస్లో అయితే అసలే తీసుకోకూడదు. మటన్ ఏంటంటే తరచుగా తీసుకుంటే మనకి ఫ్యాట్ అయితే అక్యుములేట్ అవుతుంది. ఇలా ఫిష్ లేకపోతే చికెన్ కనుక తీసుకుంటే కనుక మంచిదే. వారంలో ఒక 2-3 సార్లు అయితే తీసుకోవచ్చు. ఎక్కువగా అయితే ఫిష్, చికెన్ యాడ్ చేసుకోవడానికి చూసుకోవాలి. ఏ రోజు టిఫిన్ ఆ రోజు టిఫినే కంప్లీట్ చేసుకోవడానికి చూసుకోవాలి. మనం ఎక్కువగా ఇలా స్టాక్ పెట్టుకుని అయితే ఎక్కువగా తింటే మంచిది కాదు. దోసపిండి కనుక ఎప్పుడైనా ఒక రోజు ఇలా మిగిలిందనుకోండి, అది పుల్లగా అనిపిస్తుంది కదా. ఇలా పన్నీర్ని కానీ లేకపోతే మష్రూమ్స్ని సన్నగా తరిగి వేసుకోవడం కానీ,
లేకపోతే క్యారెట్ ఆనియన్స్ కనుక సన్నగా తరిగి వేసుకోవడం కానీ తీసుకున్నాం అనుకోండి, చాలా అయితే టేస్టీగా ఉంటుంది. పుల్లదనం అయితే మనకు తెలియదు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక వీళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. నేనైతే ఏ టిఫిన్ తీసుకోవట్లేదు. ఇక్కడ జీలకర్ర వాటర్ అయితే తీసుకుంటున్నాను. నేను వెయిట్ లాస్ చేస్తున్నాను కదా, అందువల్ల అయితే నేనైతే టిఫిన్ తీసుకోవట్లేదు. నా 25 kgs వెయిట్ లాస్ జర్నీ ఫొటోస్ అయితే కొన్ని అప్లోడ్ చేశాను. అలాగే నేను 1 వీక్లో ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఆ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇక్కడైతే షాపింగ్కి అయితే బయలుదేరిపోయామండి. మేమైతే డెకాథ్లాన్కి వెళ్ళాము. మా బాబుకి వాళ్ళ మామయ్య అయితే సైకిల్ అయితే గిఫ్ట్ ఇచ్చాడు. ఆ సైకిల్ అయితే తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే అతనికి ఏం సైకిల్ కావాలో అన్ని వెరైటీస్ అయితే వాళ్ళ డాడీకి చూపిస్తున్నాడు. మన పుట్టింటి వాళ్ళు మన పిల్లలకి ఏమైనా కొనిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా బాబు అయితే ఈ సైకిల్ అయితే చూస్ చేసుకున్నాడండి. వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా వెళ్ళేటప్పుడే బ్రౌన్ రైస్ అయితే కడిగి పెట్టి వెళ్ళాను. వచ్చిన తర్వాత ఇంకా రైస్ చేసేసాను. చేసిన తర్వాత తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఈ రోజుకి వ్లాగ్ వచ్చేసి ఇంతేనండి. మరొక వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. ఎవరైనా కొత్త వారు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ పేరు పేరు వరుసన చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.